సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఉజ్జయిని మహంకాళి దేవాలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు బోనాల ఉత్సవాల్లో కీలకంగా వ్యవహరించే అన్ని సంఘాలతో సమావేశమైనట్లు స్పష్టం చేశారు. ఈ నెల 19 నుండి మొదలయ్యే అమ్మవారి ఘట్టాల ఊరేగింపు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించే ఆషాఢ బోనాల ఉత్సవ జాతరకు శ్రీకారం చుట్టి ఉన్నట్లు తెలిపారు. బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వీఐపీ పాసులు మంజూరు చేసి మొత్తం 7 క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఖడ్గం చక్రదేశ చాప పరిఘాన్ శూలంబశుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రీనేనాం సర్వాంగభూషారతాం నీలాస్ఫుచ్చితమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యా మస్తోస్య వితే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. మాది ఫస్ట్ 19 తారీఖు ఉంది. ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానంలో ఆషాఢ జాతర రేపు 19వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ మంత్రివర్యుల చేత ఘటం యొక్క అలంకరణ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి కర్మమైన మైదానం దగ్గరికి పోయి అక్కడి నుంచి అలంకారం చేసుకుని రాత్రి 10 గంటలకి దేవస్థానానికి రావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆగస్ట్ 2వ తారీఖు నాడు బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల ఉత్సవాలని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతో పాటు అధికారిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున 2 మీటింగ్లు అన్ని ప్రభుత్వ అధికారులతోటి అన్ని డిపార్ట్మెంట్లతోటి ఏర్పాటు చేసి వారు ఏమేమి పని చేయాలనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మేజర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళది, ఆరోగ్య శాఖ, ఆర్ఎండ్బి, ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖలతోటి కోఆర్డినేషన్ మీటింగ్ చేసి ఏమేం చేయాలని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 రోజులనే మనకు కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. కాబట్టి వారికి ఎలాంటి మంచినీటి వసతి కానీ, వైద్యం కానీ, దర్శనం అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఏర్పాట్లు చేశారు. మన దగ్గర ఆదివారం ఉదయం 4 గంటలకు మహా ఆరతితోటి బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ తదనంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మంత్రివర్గం, విఐపీలు అందరూ అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది 10 గంటలకు. సోమవారం ఉదయం 8:30కి రంగం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 10 గంటలకి అమ్మవారు గజాధిరోహణంపై పురవీధులలో తిరగడం జరుగుతుంది. అయితే 20 లక్షల వరకు మంది రావచ్చనే అంచనా భక్తులు. దానికి తగ్గట్టుగా బస్సు సౌకర్యం కానీ, రైల్వే సౌకర్యం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతి, క్యూ లైన్లు, ఈ బోనాలకు సపరేట్గా 3 క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు జరిగింది. శివసత్తులతో కూడా నిన్ననే మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ డిమాండ్ ప్రకారంగా ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. నిన్న ప్రశాంతంగా అన్ని వర్గాల వారు అమ్మవారిని మంచి దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు గత సంవత్సరం వీళ్ళు మన దగ్గర ఎట్లున్నారంటే భక్తులే వాళ్ళు కూడా
పాస్ అనేసరికి మాకు అమ్మవారి దగ్గర నుంచి ఏదో అధికారికంగా వచ్చిందనే ఫీల్ అవుతున్నారు. దానికన్నా ఉచితంగా పోయే లైన్లలోనే తొందర దర్శనం అవుతుంది. దయచేసి భక్తులు అది గమనించి ఉచిత లైన్లలో వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ పాసులు అనేవి మా మీద బాగా ప్రెషర్ చేసి తీసుకుంటున్నారు, కానీ ఆ లైన్ పెద్దగా అయిపోతున్నది. తయారు చేయడం జరిగింది. పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మాది సీరియల్ నెంబర్ ప్రకారమే చేస్తాం. మేము 40,000 పాసులు చేసాం లాస్ట్ ఇయర్. దాని ప్రకారం ఇచ్చినాం. ప్రధానంగా ఈసారి జోగినీలకు సపరేట్ టైం ఏదైనా ఏర్పాటు చేశానా? ప్రతిసారి జోగినీలతోటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఏర్పాట్లలో ఒకరు ఉన్నాయి, మాకు సరిగా రిసీవింగ్ లేదని చెప్పని ఆరోపణ. నిన్న జోగినీలు కూడా నిన్న మీటింగ్ అయింది. మీటింగ్లో చెప్పారు వాళ్ళ బాధ. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మంచిగా ఏర్పాటు చేశారు, అమ్మవారి దర్శనం కూడా మంచిగా అయింది, మాకు పసుపు కుంకుమ ఇచ్చారు అని చాలా మెచ్చుకున్నారు. కాకపోతే ఒక చిన్నది ఏంటంటే వాళ్ళు అడిగింది, ఇక్కడ మన మెయిన్ ఆర్చ్ గేట్ దగ్గర నుంచి లోపలికి ఈ డోలు బాజా ఇట్లా ఒప్పుకుంటాం లేరు అని అన్నారు. దాన్ని కూడా దేవస్థానం నుంచే 2 టీంలు ఏర్పాటు చేసేందుకు ఆదేశించారు మా కమిషనర్ గారు. ఇట్లా దాని ప్రకారం మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళ వరకు అక్కడ వరకు తెచ్చుకున్న డోల్ మాత్రమైతే అక్కడ ఖమ్మం ఎదురుకుండా ఆపేస్తారు. అక్కడ ఆపేస్తారు. డిపార్ట్మెంట్ అరేంజ్ చేసిన డోల్ మాత్రమైతే లోపల కూడి వరకు తీసుకొచ్చే 3 గంటల 3 నుండి 5 టైం ఉంటుంది. సండే ఈవినింగ్ టైం ఇస్తే పలారం మండు గతంలో గుడి చుట్టూ కూడా మనమే. అంటే మనమంటే దాని వెంబడొచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా భజనలు చేసుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చి అది చేసుకొని పోతే సంతోషమే. ఎంతసేపు అయినా ఏం కాదు, చుట్టూ తిప్పిపోతే ఎన్నైనా చేయొచ్చు. కానీ అల్లరి మూకలు కొన్ని ఏదైనా గొడవ లేని పని కూడా అయితే ప్రాబ్లం అనే ఆలోచనతో వీలైనంత తొందరగా నైట్ రాత్రి 12-1 గంటల దాకా కూడా వస్తున్నాయి. మరి 4 అదే 4 అవుతుంది. రాత్రి కూడా అది పద్ధతి కాదు కదా. 11-12 గంటల లోపు కంప్లీట్ చేసుకుంటే మంచిది. తెల్లవారులు అంటే అర్ధరాత్రులు అంటే కష్టం కదా, ఇబ్బంది. మహిళలు చూడడానికి వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా పంపించడం జరుగుతుంది, అంతేగాని వేరే ఏం లేదు. వైభవంగా చేయాలనే గొప్ప ఉద్దేశంతో గత 2 రోజులుగా అన్ని రివ్యూ మీటింగ్లు జరిగినాయి. పోలీస్ వాళ్ళతో కానీ, వాటర్ డిపార్ట్మెంట్తో కానీ, ఫైర్ డిపార్ట్మెంట్తో కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్తో కానీ అందరి ఆఫీసర్లతో మీటింగ్ జరగడం జరిగింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఇంకా భక్తులు ఎక్కువ రావచ్చనే అంచనా ఉంది. ఎందుకంటే మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉన్నాయి. మరియు ఈసారి ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా అమ్మవారి జాతర కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తుండ్రు. జాతర కోసం ఇక్కడికి అందరు భక్తులు బాగా రద్దీగా ఉంటుంది. మా 14 మంది ప్రతి ఒక్క భక్తుడు మాకు విఐపితోనే సంబంధం. ప్రతి ఒక్క భక్తుడికి మేము అమ్మవారి దర్శనం గంట సేపట్లో చేపించి వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్ళేదాకా మేమందరం కష్టపడి పనిచేసి ఈ బోర్డుకి మంచి పేరు తెస్తాం. నమస్కారం, నేను డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదే కాకుండా ఈసారి అమ్మవారి ఆశీర్వాదంతో ఉజ్జయిని మహాకాళి మాత ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా కావడం జరిగింది. నిజంగా కూడా ముందుగా కోట నీలిమ గారికి నిజంగా కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ఆ దిశగానే గత ప్రభుత్వం చేయని ఏవైతే ఉన్నాయో అది ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మేము అన్నీ కూడా చేస్తామని చెప్పి గంటపదంగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ ఫెస్టివల్ని కూడా ఏదైతే గతంలో ఏదైతే రాష్ట్ర పండుగగా ఏదైతే నిర్ణయించిండ్రో అదే దిశగానే ముందుకు తీసుకుపోతాం. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, గతం ఏదైతే బాడీ ఉండేనో ఇప్పుడు ఈ 14 మంది ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా అమ్మవారి సేవలనే ఉంటాం తప్ప వేరే కార్యక్రమాలు మాకు సంబంధం లేదు. అండ్ మోర్ ఎవర్ సర్వీస్ మోటోగానే పనిచేస్తామనేది అందరి మధ్యన చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు గతంలో జరిగిన ఏమైనా అవకతవకలు ఉంటే మీరు ఇప్పుడు అడిగినట్టు మేము ఈ విషయం మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అవకతవకలు ఏవైతే జరిగినాయో అవి అన్నింటిని కూడా యువ గారితో కూర్చొని మాట్లాడి ఇంకా మిగతా కామేష్ గారు చైర్మన్ బోర్డు మెంబర్లు అందరం కూర్చొని అక్కడ ఏం జరిగినాయి దాని మీద మళ్ళీ రిపీటెడ్ అవి కాకుండా దాన్ని అధిగమించి ఇంకా కూడా భక్తులకి మంచి
దర్శనం కానీ లేకపోతే ఇబ్బంది లేకుండా. అండ్ మోర్ ఎవర్ నేను ప్రతి సంవత్సరం నేను చూస్తుంటా, ఆల్మోస్ట్ ఆల్ నేను ఇవాళ కొత్త కాదు, 82 నుంచి నేను ఇక్కడ మాంకాలమ్మ గుడికి వస్తాను. అందులో గతంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి బంద్ చేసిన, లేకపోతే నేను ఇక్కడ ఎవ్రీ సాటర్డే భజన కూడా చేస్తుండే. సో అది ఉద్దేశంలో పెట్టుకొని బోనాల లైన్ల మట్టుకు ఈసారి మట్టుకు ఎవరు ఏం చెప్పినా బోనం ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ ఉండాలా, బోనం పడిపోతుంది, ఆయిల్ పడ్డది అనే రకంగా చాలా కంప్లైంట్ ఉన్నాయి గతం నుంచి కూడా. ఇప్పుడు మట్టుకు 80% ఏదో మీడియా ముందు చెప్పడము లేకపోతే నామం మాత్రం చెప్పడం కాదు, బోనాల లైన్ మట్టుకు నేను ఏవో గారికి నిజంగా కూడా ఇది నా రిక్వెస్ట్, ఖచ్చితంగా బోనాల లైన్ కంపల్సరీ సపరేట్ ఉండాలా. వాళ్ళు ఎంబడొచ్చిన ఒకళ్ళ అటెండర్ చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళని కూడా మేము దగ్గరుండి కూడా ఏదైతే మా బోర్డు మెంబర్స్ అందరం ఉన్నామో అందరం కూడా మేము కూడా డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రాధాన్యత తీసుకోవాలి, ఎక్కడ వాళ్ళు ఉండి సేవా కార్యక్రమం చేయాలనే రకంగానే ఆలోచిస్తామని చెప్తున్నా. నమస్కారం. ఉజ్జయిని మహంకాళి మాతాకి జై.